నిరుద్యోగులు కూడా తిరగబడి పనిచేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ వాళ్ళు పేడ ఆర్టిస్టులు వాళ్ళంతా నిరుద్యోగులు కాదని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. ఈ రకమైన అవమానం పరచొచ్చా? సరే, ఎవడైనా సరే నిరుద్యోగులు మాట్లాడుతున్న దాన్ని నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడటం న్యాయమా? ఖచ్చితంగా సమాజం ఆలోచిస్తుంది కదా, తప్పకుండా దాని పర్యవసానం కూడా ఉంటుంది. దీని ప్రతిఫలాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. నిన్న 7 సీట్లకు పడిపోయిందమ్మా, ప్రజల్లో లేదు కదా, లేదు, ఇంకా ఉండదు. ఇక కరెంటు పోతున్నది, ఏ స్కీమ్ అమలు కాలేదు, పేదవాడికి గౌరవం లేదు, పెత్తందారుల రాజ్యమే కనబడుతున్నది. ఎందుకు నీ ఎంబడి ఉంటారు ప్రజలు? పిచ్చోళ్ళ. సార్, ఒక మాట, గతంలో కేసీఆర్ గారు మిమ్మల్ని వద్దనుకున్న కేసీఆర్ గారే ఒకవేళ మీ ఇంటికి వచ్చి నరసింహులు గారు మీ అనుభవం మాకు కావాలి, కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు రావాలి అని చెప్పి ఒకవేళ ఆహ్వానించిన పరిస్థితులు ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా సార్ కేసీఆర్ గారితో? నేను ఇప్పుడు ఎవ్వరితో కలిసి పనిచేయాలని ఆలోచించను, సమస్యల మీద ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా సార్. ఇప్పటికిప్పుడు నేను ఏ విషయాన్ని మాట్లాడలేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఉంటారా సార్ ఇంకా? అంటే మళ్ళీ అదే అంటావు కదా, ఇప్పుడైతే ఉన్నా నేను. రైట్ సార్, చివరిగా ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో మీ విషయంలో వ్యక్తిగత విషయాలలో భూతద్దం పెట్టి వెతికినా కూడా ఏదన్నా వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా సార్. అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి? మీ జీవితంలో నేను చనిపోయేంత వరకు ఇది చేసి వెళ్ళాలి అనేది ఒక లక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటే? మన జీవితంలో మనం ఏమనుకుంటాం, ఒక బీసీ వాడు ఉన్నాడు సార్, వాళ్ళందరూ కూడా అన్ని సభలలో రావాలి. ఇప్పుడు ఉదాహరణకి సార్ అసెంబ్లీ ఉంది, మన అసెంబ్లీ సార్, 50 మంది దాకా ఉన్నాయే 119 సార్. 119లో ఇక ఒక 10 దాకా మన ముస్లిం సోదరులు ఉన్నారు, మైనార్టీ, సంతోషం. ఇక ఉన్న దాంట్లో మీరు 100 ఉంటే 100లో 50 సీట్లు ఒకటే కులం ఉన్నది, ఎక్కువనే ఉండొచ్చు. అంటే 50% ఒక కులం ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుంది సార్? అలా బీసీలు ఉండొచ్చు కదా 50 మంది, ఎస్సీలు ఉండొచ్చు కదా, ఎస్సీలో రిజర్వేషన్లే కాదు జనరల్ సీట్లలో కూడా టికెట్లు ఇవ్వచ్చు కదా. అసలు డబ్బుల కంటే మానవత్వానికి విలువిచ్చే రాజకీయాలు చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు? అంటే ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఇది సరే, మరి ఇది పొరపాటు జరిగింది, ఇది చేస్తాం, లేకపోతే అని ఓ డిస్కషనే లేదు కదా సార్. పేదవాళ్ళతో డిస్కషనే లేదు కాబట్టి ఇదంతా ఒక వ్యాపారం, రాజకీయ వ్యాపారం నడుస్తుంది ప్రస్తుతానికి తెలంగాణలో. రియల్ ఎస్టేట్ బిజినెస్, రేవంత్ రెడ్డి ఒరిజినల్గా రియల్ ఎస్టేట్ మ్యాన్, ఇప్పుడు జోరుగా నడుస్తుంది. అప్పటికంటే అప్పుడేమో ఒకరి దగ్గర పోయి కొట్లాడి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి తీసుకునేవాడు, ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా చేసుకోగలరు. ఎట్లా సార్ మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలంగాణలో? అంటే తెలంగాణలో మాత్రం నేను చెప్తున్నా కదా తమ్ముడు, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం దానికి డిపాజిట్ రావు, మారితే తప్ప. ఓకే, రేవంత్ రెడ్డి గారు మారితే మళ్ళా బ్రహ్మాండం మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఆయన వ్యక్తిగత విషయం, ఇక అది స్థానం ఆలోచించాలి కదా. ఒకవేళ మారకపోతే మీ తప్పలేదు. ఇప్పుడు ఆయన కూడా మారితే తప్పలేదు. ఓకే, ఇప్పుడు మనిషి మారటం అనేది ముఖ్యం. రేవంత్ రెడ్డి గారు మారినా తప్పేముంది సార్? మనకేం వ్యక్తిగతంగా కాదు కదా, ఆయన మారినా తప్పలేదు. ఎవడో ఉండి ఆయనకు టికెట్ రాకపోతే అవును నాకు టికెట్ ఎందుకు రాదు, నాన్ సెన్స్, ఎవడో అవలగాళ్ళకి ఇచ్చారు, నాకు ఇచ్చుడంటే మొత్తం జాతికి ఇచ్చినట్టే కదా. మళ్ళా నేనేమన్నా నిన్న మొన్నటి మనిషినా? ఒకటి నేను ఇది కూడా చెప్పిన కదా, నాకు లేకున్నా పర్వాలేదు నా జాతికి ఇవ్వమని చెప్పాను నేను ఓపెన్ గా. లేదు జాతికి ఇవ్వమని చెప్పే దాంట్లో ఎవడన్నా ముందుకొస్తే కూడా మీ మాట మీ అమ్మడే ఉంటా అని చెప్పా. మా కులపోళ్ళు కూడా ఒకడిద్దరు మాట్లాడాను నేను, అరే నాయన నేనేదో అనేది మీరు అనుకోవాల్సిన అవసరం, మీరు లీడ్ చేయండి, పోనీ మీరే నడిపియండి, రేవంత్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడండి, రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పండి, నేను కూడా వస్తా ఆడికి, ఏం మాట్లాడుతాడో విందాం, ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఎందుకు అవమానపరిచిండో మాట్లాడదాం. నిజంగానే చెప్పేది ఏదన్నా సహేతుకమైంది అయితే ఓకే, ఎట్లా లేకపోతే ఎవడం మాట్లాడిపోతే ఎట్లా? నేను చూస్తూ కూర్చోలేను కదా అట్లా. అందుకని బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యము అసెంబ్లీలలో కూడా పార్లమెంట్లో కూడా పెరగాలి, అదే అంబేద్కర్ కోరుకున్నది. మహిళలకు కూడా పెరగాలి, అది మనకున్న ఆలోచన. నువ్వు ఎంత ఎతిక్క తిన్నా అడుక్క తింటే కడుపు నిండది. నీ కూడా బాధ్యత కలిగినటువంటి స్థాయిలో ఉంటే ఆ కులాలు ఆ కుటుంబాలు బాగైతాయి కదా. మరి ఎందుకే కాబట్టి ఎవరు టికెట్ తీసుకుంటారు మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు? ఎందుకంటే దాంట్లో ఉన్నది పాయసం తినటానికి. ఆ రకంగా మీకు ఎప్పుడు ఆలోచన రాలేదు సార్ రాజకీయాలు అంటే నేను కూడా అవినీతి చేయాలి, ₹2 వెనకేసుకోవాలి? అది అట్లా కాదు కదా. నేను స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచే నేను
నేను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను నేను. సార్ మొదటి నుంచి కూడా నాకు ఉన్నది ఏంటంటే ఒక మంచి పేరు కావాలి. మా దగ్గర ఆరుట రామచంద్రారెడ్డి, కమలాదేవి నాటి పుట్టిన ప్రాంతం మాది కొరణపాక. సార్ సార్ అదేవిధంగా రావి నారాయణ రెడ్డి మా దగ్గరనే పుట్టి పెద్ద పేరు తెచ్చుకున్న నాయకుడు. అవును సార్. కాబట్టి మనం కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలనేది తప్ప ఈ డబ్బుల మీద నాకు మొదటి నుంచి షోకు లేదు సార్. కానీ ఈ డబ్బులు ఉంటే తప్పులేదు, ఏదో న్యాయంగా సంపాదించుకున్నోడు ఉంటే తప్పులేదు, కానీ మోసాలు చేసి దగా చేసి దానికోసమే బతికేటువంటి మనుషులంటే నాకు అసహ్యం ఉన్నమాట చెప్తాను. రైట్ సార్, చివరగా ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో నియోజకవర్గాలు ఏవైనా కూడా, పార్టీలు ఏవైనా కూడా ఇన్నేళ్లుగా మిమ్మల్ని గెలిపిస్తూ ఆదరిస్తున్న ప్రజలకు చివరి సందేశంగా మంచి మాటలు చెప్పాలి సార్ అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, మొదట మన పేద వర్గాలకి రాజకీయ చైతన్యం అనేది రావాలి. ఎవడు బాగా చేస్తుండో, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అన్నాడు సార్. పవన్ కళ్యాణ్ కాపులు 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 అంటే కాపులంతా ఏకమై పవన్ కళ్యాణ్ గెలిపించగలిగారు. ఆ కులం ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చింది. అన్ని కులాలను కూడా పరిపాలిద్దామన్న అభిప్రాయానికి వచ్చింది ఇప్పుడు ఇవాళ. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద గొప్ప గుణం ఏంటంటే ఆయన ఫోటో కూడా, డిప్యూటీ సీఎం ఫోటో కూడా అన్ని ఆఫీసులు పెట్టాలని జీవో ఇచ్చిండు ఆయన. అది ఆయన గొప్పతనం. అన్ని వర్గాలు బతకాలనేటువంటి ఆలోచన ఉంటే మంచిదే అండి, అది అర్థమైందా? అన్ని వర్గాల వాళ్ళు బతకాలనే ఆలోచన ఉండాలి. అటువంటి లీడర్ ఉండాలి బాబు. దొంగలుంటే ఏం లాభం కాదు, దొంగేనా ఇక కట్టుకోని దగ్గర ఏదో అంట చూడు, మన గొర్రె కోసుకోని దగ్గర పోయి మేక నిలబడ్డట్టు. న్యాయం కావాలని న్యాయం జరుగుతుందా? అక్కడ కోసేందుకే రెడీగా ఉండే. కాబట్టి ఇదంతా ఏంటంటే మోసం దగతోని నడుస్తున్నటువంటి పరిస్థితి. మంచి నాయకులు లేకపోవటం బాధాకరం. సరే, మీరు చివరికి ఏం చెప్తున్నారు అని అంటే, రాజ్యాధికారం రావాలంటే ఇంకా సమయం ఉంది, తీసుకోవాల్సిన సమయము ఉంది. పరిపాలన ఎవరు చేసిన నా ఉద్దేశంలో కులం అనేది కాదు సార్, గుణం ఉండాలి, మంచి గుణం ఉండాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎందుకు మనం కొలుస్తున్నాం? ఇప్పటికి కూడా ఇందిరాగాంధీని కూడా కొలుస్తున్నాం. ఆమె బ్యాంకులు జాతీయకరణ చేసింది, ఏమని భూ సంస్కరణలు తీసుకొచ్చింది, భూములు పేదవాళ్ళకు పంచిండ్రు, కుల వ్యవస్థ లేకుండా చేయాలనే ఆలోచన కలిగినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారు కూడా మహిళల కోసం ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది భారతదేశం ఒక ఎన్టీఆర్ఏ. సమసమాజ స్థాపన కోసం అడుగులేసినటువంటి నాయకత్వాలు అవసరం అనేది నా ఉద్దేశం. రైట్ సార్, అడగంగానే ఇంత విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.